శనివారం నాడు ఆంధ్ర యూనివర్సిటీ నందు విలేకరుల సమావేశం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ చౌదరి గారు, భీమిలి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు మరియు ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో సీఎం రమేష్ మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి చేసిన రాజకీయాలు, యూనివర్సిటీలో జరిగిన రాజకీయాల గురించి చెప్పారు। ప్రసాద్ రెడ్డి గారిని కఠినంగా శిక్షించాలని, దానిపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు। అలాగే భీమిలి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఛాన్సలర్ అయిన ప్రసాద్ రెడ్డి చేసిన శిక్షించాలని చెప్పారు। నేను గతంలో 2014-19 హెచ్ఆర్డి మినిస్టర్గా దాదాపు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు కూడా చాలా మంది వైస్ ఛాన్సలర్లను అపాయింట్మెంట్ చేసే అవకాశం ఆ రోజులు మాకు కలిగింది। ఆంధ్ర యూనివర్సిటీ నుంచి దాదాపు 18-19 మంది వైస్ ఛాన్సలర్స్ రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్। మరి ఇప్పుడు దాకా కూడా ఎక్కడా లేదు ఒక వైస్ ఛాన్సలర్ అంటే ఎలా ఉండకూడదు। మరి ఆంధ్ర యూనివర్సిటీలో మరి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం 5 ఏళ్లలో కూడా ఈ ప్రభుత్వం మొత్తం ఇట్లా చూపించింది మనకి। ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం, ఎవరైనా యూనివర్సిటీ గతంలో రిజిస్టర్ ఆఫీస్కి, ఛాన్సలర్ ఆఫీస్కి వస్తే శుభ్రంగా కారు ఇట్లా వచ్చి ఇక్కడ దిగి లోపలికి వెళ్ళి అధికారులు కూడా కలిసేవాళ్ళు। అటువంటిది ప్రత్యేకంగా ఒక కంచె, ఈ కంచె కూడా ఎలా ఉందంటే ఏదో రాజమండ్రి సెంట్రల్ జైలు లేకపోతే ఈ సెంట్రల్ జైల్స్ ఇటువంటి వాటిల్లో ఖైదీలను కలవాలంటే వెళ్ళాలంటే ఏ విధంగా గేట్ దాటుకు వెళ్ళాలో అలాంటి ఒక కంచెలు ఏర్పాటు చేశారు। మామూలుగా అయితే విశ్వవిద్యాలయాలకు ఇటువంటి అవసరం లేదు। మేము ముందు వైస్ ఛాన్సలర్ నిన్న రిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్ఛార్జి రిజిస్ట్రార్ అందరూ వచ్చారు।